హాయ్ అండి. ఒకప్పుడేమొచ్చి లవర్ బాయ్‌గా వచ్చి, సుకుమారుడుగా వచ్చి అందరిని బాగా గర్ల్స్ అందరిని బాగా ఇంప్రెస్ చేశారు. సో, నౌ యూ ఆర్ కమింగ్ విత్ ఎ థ్రిల్లర్ జోనర్. ఐ థింక్ యువర్ నెక్స్ట్ మూవీ కూడా ఒక థ్రిల్లర్ జోనర్‌తోనే రాబోతున్నారు. అవునండి. అంటే యాహ్! తెలియకుండా 'షణ్ముఖ', 'శంబాల' 2 చాలా మంది కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. సో 'షణ్ముఖ' ఇది ఒక డివోషనల్ అది. 'శంబాల' అదొక 1980s బ్యాక్‌డ్రాప్‌లో ఒక హారర్ యాహ్! ఎలిమెంట్ అది. అది కూడా త్వరలో దాని టీజర్ కూడా రిలీజ్ అయిపోతున్నాం. సో అది ఒకటి జరుగుతుందండి. యాహ్! ఎగ్జాక్ట్‌లీ. అంటే బేసికల్‌గా థ్రిల్లర్ సారీ. సో, అంటే బేసికల్‌గా నేను అడగాలనుకుంది ఏంటి అనంటే లైక్ యూ ఆర్ చేంజింగ్ ద జోనర్. సో, జోనర్ చేంజ్ చేస్తున్నారు కదా! ఈస్ దేర్ ఎనీ పర్టిక్యులర్ రీజన్ టు చేంజ్ ద జోనర్? అంటే బికాజ్ మిమ్మల్ని అలా చూసి సడెన్‌గా దీస్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్‌లో చూసేసరికి కొంచెం తీసుకోవడానికి కష్టంగా ఉంది. బట్ స్టిల్ ఈస్ దేర్ ఎనీ పర్టిక్యులర్ రీజన్ లైక్ జోనర్స్ చేంజ్ చేయడానికి? అంటే అండి యాక్చువల్లీ నేను ఫస్ట్ 2 ఫిల్మ్స్ నాది తీసుకుంటే అండి 'ప్రేమ కావాలి', 'లవ్లీ' 2 లవ్ స్టోరీస్ 2 మంచి హిట్స్ అయ్యాయి. బట్ తర్వాత అందరూ కూడా నన్ను సజెస్ట్ చేసింది ఏంటంటే మంచి ఇంకో లవ్ స్టోరీ చేస్తే బాగుంటుంది కదా, మళ్ళీ ఎందుకు సేఫ్గా అని. బట్ నేను ఐ చూస్ 'సుకుమారుడు'. 'సుకుమారుడులో' చిన్న నెగిటివ్ రోల్ ఉంటుంది. బట్ దట్ వాజ్ ఆ టైంలోనే రిస్క్ తీసుకున్నాను. నేను 'సుకుమారుడు' చేశాను అప్పట్లో. అండ్ 'గాలిపటం' చేశాను. 'గాలిపటంలో' కూడా లవ్ స్టోరీలో చిన్న ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ డిసాటిస్ఫాక్షన్ మీద ఉంటుంది ఆ సినిమా. సో అప్పటి నుంచి కూడా ఎక్స్పెరిమెంట్స్ చేశాను. బట్ నాకు 'సుకుమారుడు' కొంచెం ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవ్వలేదు. అది అవ్వకపోయేసరికి మళ్ళీ నేను సేఫ్ గేమ్ ఆడాల్సి వచ్చింది. సో దానివల్ల మళ్ళీ కమర్షియల్గా చేయడము, 'రఫ్' అని ఒక ఫిల్మ్ అవన్నీ థియేటర్కల్లో బాగా పే చేసాయి అప్పట్లో. ఈవెన్ 'చుట్టాలపై' కూడా థియేటర్కల్లో బాగా పే చేసింది. బట్ ఏంటంటే నాకు ఒక 'ప్రేమ కావలికి' వచ్చినంత నేమ్ రాలేకపోయింది. సో ఐ హోప్ ఇయర్ నేను చేసే ఫిలిమ్స్ 'షణ్ముఖ' కానీ, 'శంబాల' కానీ అండ్ ఎస్ఐ యుగంధర్ కానీ మంచి పేరు వచ్చి యాక్టర్గా కూడా ఐఎమ్ ట్రైంగ్ టు ఇంప్రూవ్ అండి. అండ్ ఆబ్వియస్లీ ఎన్ని ఫిలిమ్స్ చేసినా మనకి ఇంకా చేయాలనిపిస్తుంది. అండ్ ఇంకా నాకు ఐ థింక్ నాలో ఇంకా ఐ కెన్ బీ బెటర్ యాక్టర్, ఇంకా బాగా చేయొచ్చు అనే ఫీలింగ్ ఇంకా ఉంది. సో ఐ థింక్ ఇయర్ 100% బాగా చేసి మంచి సినిమాలతో మీ ముందుకు వస్తాను. అండ్ హోప్ఫుల్లీ అందుకే ఎక్స్పెరిమెంట్స్ చేయడం అండ్ యాక్టర్గా కొత్త రోల్స్ చేస్తే చాలా అమేజింగ్గా అనిపిస్తుంది. అండ్ ఆబ్వియస్లీ ఇలాంటి మంచి కోస్టార్స్తో చేయడం కూడా ఒక ఛాలెంజ్. అండ్ సో యా, థ్యాంక్ యూ సార్. అది సార్. సో ఈ సినిమా ఒప్పుకోవడానికి ఏ పాయింట్లో మీరు ఈ సినిమా ఒప్పుకున్నారు మీరు? ఏ పాయింట్ అంటే అండి స్క్రిప్ట్ ఒక డిఫరెంట్ స్క్రిప్ట్. మీకు నచ్చిన పాయింట్ సార్? నచ్చిన పాయింట్ స్క్రీన్ ప్లే అండి. స్క్రీన్ ప్లే అండ్ డివోషనల్ టచ్ ఉంది. అండ్ ఆబ్వియస్లీ అందరికీ దాన్ని ఏమంటాం, తను పెట్టిన మంచి క్లారిటీతో నాకు స్క్రిప్ట్ చెప్పారు. అండ్ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అండ్ ఆబ్వియస్లీ ఎక్కడా కూడా కాస్టింగ్ విషయంలో కానీ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్లో కానీ ఎక్కడ కూడా వెనకాడకుండా ఈ సినిమా నిర్మించారండి. సో మెయిన్గా ఏంటంటే కథ బాగున్నా ప్రొడక్షన్ వాల్యూస్ బాగాలేకపోతే మళ్ళీ సినిమా వర్కౌట్ అవ్వదు. సో దానికి తగ్గట్టు ఆ సినిమాకి ఎంత కావాలో అంత పెట్టే ప్రొడ్యూసర్ కూడా కావాలి. సో డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఆయన అవడం వల్ల సో ఇట్స్ ఈజీ జాబ్, చాలా ఈజీ అయిపోయింది.